హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అటుకులు పెసరపప్పుతో చేసేటువంటి పెసరపప్పు కిచిడిని చేసేద్దాం. బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా బావుంటుంది. అలాగే చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునే ఈ కిచిడి కోసం ఒక పావు కప్పు వరకు కూడా పెసరపప్పుని తీసుకొని, అందులో వాటర్‌ని పోసుకొని 1కి 2 సార్లు కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్‌ని తీసుకొని కుక్కర్‌లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పుని అందులోకి వేసేసుకున్న తరువాత ఒక నిమిషం వేయించాలి. వేయించిన తరువాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని, మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుకి 2 కప్పుల వరకు కూడా వాటర్‌ని పోసుకొని, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకొని, కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పు వరకు అటుకులను తీసుకొని వాటర్ పోసుకొని దాన్ని కూడా చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత కుక్కర్‌ని ఓపెన్ చేసేసుకొని చూసారా, ఇలా చక్కగా ఉడికినటువంటి పెసరపప్పుని ఒకసారి గరిటెతో మెత్తగా మ్యాష్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్‌ని తీసుకొని ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని తీసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తరిగినటువంటి పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ తరిగినటువంటి అల్లం ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని వేయించిన తర్వాత ఇందులోకి పెసరపప్పుని మనము వేసుకోవాలి. ఒకవేళ పెసరపప్పు గట్టిగా అనిపిస్తే అందులో మీరు కొద్దిగా వాటర్‌ని కలుపుకొని కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్‌గా వేసిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు కూడా నేను వాటర్‌ని యాడ్ చేస్తున్నానండి. చక్కగా కలిసేంత వరకు కూడా కలిపేసుకొని ఇందులోకి అటుకుల్ని కూడా వేసేసుకోవాలి. అటుకుల్ని వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోయినట్లయితే సాల్ట్‌ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని పూర్తిగా ఒక 5 నిమిషాల వరకు కూడా మరిగించేసుకుంటే టేస్టీ కిచిడి అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం జనరల్‌గా రైస్‌ని యూజ్ చేసి కిచిడిని ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా అటుకులతో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే క్విక్‌గా కూడా మీకు ఈ రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. మనం చిన్న పిల్లలకి దీన్ని తినిపించినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.